నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. అదేమిటంటే మన ప్రాచీన భారతీయ ఇతిహాసమైన మహాభారతం. అందులో అంతర్గతంగా దాగి ఉన్న సనాతన ధర్మం యొక్క అసలు భావనలు. అలాగే ఆ ఇతిహాసం మనకు అందించిన కఠినమైన ధర్మబద్ధమైన ప్రవర్తనా నియమాలను కూడా ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇది మన ముందున్న ఎజెండా. మనం ఈరోజు 5 ప్రధాన అంశాల గుండా ప్రయాణించబోతున్నాం. ముందుగా పంచమ వేదం గురించి, ఆ తర్వాత సనాతన ధర్మం అంటే ఏమిటి, పండు యొక్క అద్భుతమైన ఉదాహరణ, యుద్ధభూమిలో పాటించిన ధర్మబద్ధమైన ప్రవర్తన, మరియు చివరగా జ్ఞానకాంతి అనే అంతిమ లక్ష్యం గురించి తెలుసుకుందాం. పదండి, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. ముందుగా మొదటి విభాగం పంచమవేదం. మహాభారతాన్ని కేవలం ఒక కల్పిత కథగా భావించలేము. ఇదొక చరిత్ర. మూలగ్రంథాలను గమనిస్తే మహాభారతాన్ని ఒక ఇతిహాసం అని స్పష్టంగా పిలుస్తారు. ప్రాచీన కాలంలో ఇతిహాసం అంటే అర్థమేంటో తెలుసా? ఇది ఇలాగే జరిగింది అని. కాబట్టి ఇది ఎవరో కూర్చునల్లిన కల్పిత కథ ఎంతమాత్రం కాదు సుమా, నిజంగా జరిగిన ఒక యథార్థ ఘట్టం. అక్షరాలా 1,00,000. అవునండి, ఈ ఆశ్చర్యకరమైన సంఖ్య మహాకావ్యంలోని శ్లోకాలను సూచిస్తుంది. సాక్షాత్తు వ్యాస భగవానుడు 18 పర్వాలతో రచించిన ఈ బృహత్తర గ్రంథాన్ని ప్రపంచానికి ధర్మబోధ చేయడానికి ఒక పంచమ వేదంగా లేదా 5వ వేదంగా అందించారు. ఆలోచించండి, 1,00,000 శ్లోకాలంటే మామూలు విషయం కాదు కదా. ఇక్కడ ఇంకొక అత్యంత ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అదేమిటంటే వ్యాసుడు కేవలం ఈ గ్రంథాన్ని రచించి ఊరుకోలేదు. ఆ కథాగమనంలో ఎప్పుడైతే ధర్మం దారి తప్పుతోందో అప్పుడల్లా దాన్ని సరిదిద్ది ధర్మాన్ని మళ్లీ నిలబెట్టడానికి స్వయంగా కథలో పదే పదే జోక్యం చేసుకున్నారు. అంటే ఆయన కేవలం ఒక రచయిత మాత్రమే కాదు, ఆ కథను ముందుకు నడిపించిన ఒక ప్రధాన మూలస్తంభం కూడా. ఇక రెండో విభాగంలోకి అడుగుపెడదాం, సనాతన ధర్మాన్ని నిర్వచించడం. ఇంత పెద్ద ఇతిహాసాన్ని నడిపించే ఒక ప్రధానమైన తాత్విక ఎంజిన్ గురించి అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఆ ఇంజిన్ పేరే సనాతన ధర్మం. మూల గ్రంథాలు సనాతన ధర్మాన్ని నేటి కాలంలో మనం చూస్తున్న ఒక సాధారణ మతంలాగా ఎక్కడా నిర్వచించలేదు. మరి ఎలా నిర్వచించాయి? కాలంతో కాని భౌగోళిక ప్రదేశాలతోగాని సంబంధం లేకుండా మానవ ప్రవర్తనను సరైన మార్గంలో నడిపించడానికి వేదాల నుండి తీసుకోబడిన ఒక శాశ్వతమైన సార్వత్రికమైన ధర్మబద్ధమైన ప్రవర్తన నియమావళిగా వర్ణించాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది మనుషులందరికీ వర్తించే ఒక గొప్ప జీవన విధానం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన అంశం ఒకటుంది. ఈ ధర్మానికి మూలమైన ఆ వేదాలను ఏ మనిషి రాయలేదని మూలగ్రంథాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. వాటిని సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి అనగా ఈశ్వరుణ్ణి ఊపిరిగా పరిగణిస్తారు. అంటే ఒక మనిషికి ఊపిరి తీసుకోవడం ఎంత సహజమో వేదాలు భగవంతునికి అంత సహజమన్నమాట. ఈ అద్భుతమైన ప్రయాణ క్రమాన్ని ఒకసారి చూడండి. మొదట మన రోజువారీ నియమాలను లేదా ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించడం ద్వారా మన మనస్సు పూర్తిగా పవిత్రమవుతుంది. అలా పవిత్రమైన మనస్సుతో ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. దాని ద్వారా చిట్టచివరికి సంపూర్ణ మోక్షాన్ని సాధించవచ్చు. చూసారుగా, ఇది ఎంత స్పష్టమైన తార్కికమైన ప్రయాణమో. ఇప్పుడు మూడవ విభాగం చూద్దాం. పండు యొక్క ఉదాహరణ, అలాగే విధి ఎలా పనిచేస్తుంది అనేది ఇందులో తెలుసుకుందాం. ఈ నైరూప్యమైన భావనలు వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అందుకే మనం మన బాధ్యతలతో ఎలా మెలగాలి అనే దానికి సంబంధించి మూల గ్రంథాలలో ఉన్న ఒక అద్భుతమైన ప్రకృతి ఉదాహరణను ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఎడమవైపున్న పచ్చిపిందెను ఒకసారి గమనించండి. అది చెట్టు కొమ్మను చాలా గట్టిగా పట్టుకునుంటుంది గదూ, పైగా గట్టిగా వగరుగా ఉంటుంది. అదే కుడివైపునున్న పండిన పండును గమనిస్తే అది తనంతట తానే చెట్టు నుండి ఎంతో సులువుగా విడిపోతుంది, మెత్తగా ఎంతో తియ్యగా మారుతుంది. మరి ఈ ఉదాహరణ దేనిని వివరిస్తుందంటారు? ఒక పచ్చిపిందె ఎదగడానికి కొమ్మను ఎలాగైతే గట్టిగా అంటుపెట్టుకుని ఉంటుందో, సరిగ్గా అలాగే ఒక మనిషి కూడా తన ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించే వరకు తన విధులను కర్మలను అంతే కఠినంగా అంటుపెట్టుకొని పాటించాలి. ఒక్కసారి పండిన తర్వాత పండు దానంతట అదే ఎలా రాలిపోతుందో, ఆధ్యాత్మిక పరిపక్వత వచ్చిన తర్వాత కర్మాచరణ పట్ల మక్కువ దానంతట అదే తొలగిపోయి మోక్షానికి మార్గం సుగమమవుతుంది. ఎంత అద్భుతమైన పోలిక కదూ. 4వ విభాగం, యుద్ధంలో ధర్మబద్ధమైన ప్రవర్తన.
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కేవలం తాత్విక సిద్ధాంతాల నుండి ఇప్పుడు మహాభారత రణరంగం వైపు వెళ్దాం. ఆ సిద్ధాంతాలను యుద్ధభూమిలో ఆచరణాత్మకంగా ఎంత కఠినంగా పాటించారో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఆధునిక యుద్ధాలకు మహాభారత యుద్ధ నియమాలకు మధ్య ఉన్న తీవ్రమైన వ్యత్యాసం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేటి కాలంలో యుద్ధాలు ఎక్కడ పడితే అక్కడ జరిగిపోయి అమాయకుల ప్రాణాలను బలిగొంటాయి. కాని మహాభారతంలో అలా కాదు. యుద్ధాలు జనావాసాలకు చాలా దూరంగా, ప్రత్యేకంగా నిర్ణయించబడిన కురుక్షేత్రం లాంటి యుద్ధభూముల్లో మాత్రమే జరగాలి అనే స్పష్టమైన, కఠినమైన ఆదేశముంది. ఆనాటి కఠినమైన యుద్ధ నియమాల జాబితాను ఇక్కడ మనం చూడవచ్చు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చెయ్యకూడదు. నీరు లేదా ఆహారం తెచ్చేవారిని ఏమీ అనకూడదు. నిరాయుధులపై అస్సలు దాడి చెయ్యకూడదు. ప్రాణభయంతో వెనుదిరిగే సైనికులను వదిలేయాలి. అలాగే ఒక్క యోధుడిపై చాలామంది గుంపుగా దాడి చెయ్యకూడదు. ఈ నియమాలను చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. కేవలం గెలవడం కంటే నైతికతకు, గౌరవానికి వారు ఎంత పెద్దపీట వేశారో కదా. ఈ నియమాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మూల గ్రంథంలోనే ఒక అద్భుతమైన ఉదాహరణను చూద్దాం. అపారమైన పరాక్రమం కలిగిన మహాయోధుడు భీష్మాచార్యులవారు. యుద్ధభూమిలో సూర్యాస్తమయ సమయంలో సైతం తన విధి పట్ల ఆయన చూపిన తిరుగులేని నిబద్ధత నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. సూర్యాస్తమయ సమయంలో చేయవలసిన రోజువారీ సంధ్యావందనం కోసం ఆ యుద్ధభూమిలో నీరు దొరకనప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? ఆ యుద్ధభూమిలోని మట్టినే నీటివలే భావించి తన తలమీద చల్లుకుని ఆ ప్రార్థనలు పూర్తి చేశారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే విధిలి లేదా ధర్మాన్ని విడిచిపెట్టడానికివి ఎప్పుడికీ సాకు కానే కావు అని ఈ అద్భుతమైన సంఘటన మనకు స్పష్టంగా చెబుతోంది. ఇక చివరిగా 5వ విభాగం జ్ఞాన కాంతి, ధర్మం యొక్క అంతిమ ఉద్దేశం. ఇంతటి కఠినమైన శారీరక, ఆధ్యాత్మిక నియమాలను పాటించడం వెనుక ఉన్న అసలు లక్ష్యమేమిటో మూల గ్రంథాల ఆధారంగా ఇప్పుడు విశ్లేషిద్దాం. భారత అనే పదం వెనుక ఉన్న అర్థం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అక్షరాలను విడదీసి చూస్తే భా అంటే కాంతి లేదా జ్ఞానమని అర్థం వస్తుంది. రత అంటే దాన్ని అన్వేషించేవారు లేదా అందులో రమించేవారు అని అర్థం. అంటే అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే కాంతి కోసం నిరంతరం అన్వేషించేవారనే భారతీయులు అని ఈ మూలాలు ఎంతో అద్భుతంగా వివరిస్తున్నాయి. మరి ఈ తాత్విక ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి ఈ క్రమాన్ని గమనిద్దాం. మనిషి మొదట అజ్ఞానం అనే చీకటి దశలో ఉంటాడు. అక్కడి నుండి నిరంతరంగా కఠినంగా ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఆ భ్రమ అనే చీకటి నుండి బయటపడతాడు. ఆపై మోక్షం లేదా సత్యం అనే సంపూర్ణ కాంతిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఇక్కడ ధర్మం అనేది మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్లే ఒక ఖచ్చితమైన వాహనంలా పనిచేస్తుందన్నమాట. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక బలమైన ప్రశ్నను మనందరి ముందు ఉంచుతున్నాను. కఠినమైన బాధ్యతలు మరియు స్వచ్ఛమైన ప్రవర్తనను ఇంతలా నొక్కి చెప్పే ఈ ప్రాచీన ధర్మసూత్రాలు నేటి ఆధునిక ప్రపంచంలో మనం ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన నైతిక పోరాటాలకు ఎలా మార్గనిర్దేశం చేయగలవు? అప్పటి ఆ యుద్ధభూమిలో వారు ఖచ్చితంగా పాటించిన ధర్మం మన నేటి జీవితాలలోని సంఘర్షణలకు ఏ విధంగా కాంతిని తీసుకురాగలదో కాస్త లోతుగా ఆలోచించండి. మహాభారతం మరియు సనాతన ధర్మం పట్ల ఈనాటి విశ్లేషణ మీకొక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను.